ఎర్రని లేలేత చిగురు చింత చిగురు అయితే కాస్త తీయగానూ ఉంటుంది. ఉండిలేనట్టుగా పులుపు కాస్త వగరు కలబోసుకుని భలే రుచిగా ఉంటుంది. ఈ చింత చిగురును పప్పులో వేసిన, తాలింపు పెట్టి పులిహోర చేసిన, మాంసాహారంతో ముడిపెట్టి మసాలాలు దట్టించి కూర వండినా అదుర్స్ అనాల్సిందే. ఈ చిగురును అలానే తినేసినా కాస్త ఉప్పు అద్దుకుని నోట్లో వేసుకున్నా వహ్వా అనకమానరు. లేలేత ఎరుపు, ఆకుపచ్చ వర్ణాలు కలగలిపిన తాజా చిగురుతో కూరలు, వేపుళ్ళు, రోటి పచ్చడి, కారం పొడులతో పాటు చికెన్, మటన్, రొయ్యలు, ఎండు చేపలతో కలిపి మాంసాహార కూరలు వండుతారు. వేసవికి వీడ్కోలు పలికి వర్షాలకు స్వాగతం పలికే సమయానికి చింత చిగురు సీజన్ అయిపోయి ఆకు ముదిరిపోతుంది. కాబట్టి ఏడాదంతా చింత చిగురు రుచిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఉప్పు, పసుపు పట్టించి నిల్వ చేసుకుంటారు కొందరు. మరికొందరేమో కూరల్లోకి, అన్నంలోకి పొడి కూడా చేసి పెట్టుకుంటారు. ఈ మధ్య ఆన్లైన్లోనే పలు రూపాల్లో అందుబాటులో ఉంది. పోషకాల భరితమైన చింత చిగురు 100 గ్రాముల ధర 100 రూపాయలు పైనే పలుకుతోంది. అమ్మో అంత ఖరీదు పెట్టి కొనుక్కోవాలా అనుకునేవాళ్లు, ఏడాదంతా తాజాగా రుచి చూడాలనుకునేవాళ్లు మేడ మీదనో బాల్కనీల్లోనో ఈ చిగుళ్లను పూయిస్తున్నారు. చింతపండులో కంటే చిగురాకులోనే పోషకాలు అధికం. ప్రోటీన్లు ఎక్కువగాను, కొవ్వు పదార్థాలు తక్కువగాను లభించే చింత చిగురు 100 గ్రాములలో దాదాపు 115 క్యాలరీలు, 2 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు, గ్రాము మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. తరచూ ఈ చిగురును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తం శుద్ధి అవుతుంది. పిల్లలకు తినిపిస్తే నులిపురుగులు, జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. చింత చిగురు ఉడికించిన నీళ్లను పొక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. ఇది కాలేయాన్ని రక్షించడంతో పాటు జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు చింత చిగురును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ చిగురు రసంలో కాస్త పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి, వాతం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఎన్నో సుగుణాలున్న చింత చిగురును వేసవి సీజన్లో తింటే చాలు, మిగతా సీజన్లో ఆరోగ్యపరంగా ఉండవచ్చు. చింత చిగురాయ నమః, ఆరోగ్యాయ నమః.